హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ తెలుగు సినిమాలో ఏంటంటే నార్మల్గా చాలా మంది కూడాను విలన్ అంటే నెగిటివ్ క్యారెక్టర్స్ నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత హీరోలు గాను దాని తర్వాత వేరే ఒక వర్షన్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్లోనే వెళ్తారు. బట్ ఈ క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషి ఏంటంటే స్టార్టింగ్లో అందరినీ కడుపుబ్బా నవ్వించినటువంటి క్యారెక్టర్ చేస్తూ దాని తర్వాత హీరోగా ప్రమోట్ అయ్యి ప్రెజెంట్ అయితే విలన్గా వస్తున్నాడు అనమాట. ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నానో. ఇంకెవరు, కామెడియన్ సునీల్ కాదు, హీరో సునీల్. నో ఇప్పుడు ప్రతి నాయకుడు అదే విలన్ సునీల్గా మారిపోయాడనే చెప్పుకోవచ్చు. సో సునీల్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్ నుంచి కానీ మనం కానీ గమనించుకున్నట్లయితే చాలా సినిమాల్లో విపరీతమైన అంటే హీరోకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఎలివేషన్ కన్నా సరే సునీల్ చూస్తే ఒక మంచి ఇంప్రెషన్ వచ్చేదన్నమాట మూవీస్లో. సో సొంత సినిమా నుంచి మనకి సునీల్ బాగా సుపరిచితుడు అనమాట. ఆ సినిమాలో వచ్చినటువంటి పంచెస్ మనకి ఇప్పటికీ మీమ్స్ గాడ్స్ అందరూ కూడా వాడుతూనే ఉంటారు. సో మీమ్ గాడ్ అయినటువంటి బ్రహ్మానందం గారి సినిమాల్లో కూడా సునీల్ ఎక్కువ సార్లు మంచి కామెడీని అంటే బ్రహ్మానందం గానే కాస్త కాంపిటీషన్ ఇచ్చేటటువంటి క్యారెక్టర్లో సునీల్ కూడా నటించినటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి. సో రాన్ ఏమైందంటే అందాల రాముడు సినిమాతో హీరోగా మళ్ళీ ఏంటంటే కొత్త వర్షన్ ట్రై చేసినటువంటి సునీల్కి దాని తర్వాత కూడా పెద్దగా ఆఫర్లు అయితే రాలేదండి, హీరోకి ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనిపించి మళ్ళీ కమెడియన్ గానే స్టార్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే మర్యాద రామన్న సినిమా అయితే పడిందో అప్పటి నుంచి వరుస పెట్టి ఓన్లీ హీరో క్యారెక్టర్స్కి మాత్రం లేదు హీరో క్యారెక్టర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట సునీల్. ఆ తర్వాత వచ్చినటువంటి అప్పలరాజు కావచ్చు, పూలరంగడు కావచ్చు, జక్కన్న కావచ్చు. సో ఈ విధంగా హీరో వర్షన్ ట్రై చేస్తున్నప్పుడు కూడా సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. బట్ ఎప్పుడైతే మనకి పుష్ప సినిమా పడిందో అప్పటి నుంచి సునీల్ను కొంచెం వెరైటీగా చూడడం మొదలుపెట్టారు. యాక్చువల్లీ ఈ సినిమాకి బీజం ఎక్కడ పడింది అంటే కలర్ ఫోటో సినిమాతో పడింది. సో సుహాస్ హీరోగా నటించినటువంటి కలర్ ఫోటో సినిమాలో సునీల్ ఒక అంటే సైలెంట్గా ఉన్నటువంటి కిల్లర్ లా కనిపిస్తాడు, ఒక మంచి విలన్ రోల్ అయితే ప్లే చేశాడు. సో కలర్ ఫోటోలో చూసినటువంటి సుకుమార్ ఏం చేశారంటే పుష్ప సినిమాలో మంగళం శ్రీను లాంటి ఒక క్యారెక్టర్ రాసుకున్నాడు అనమాట. మనకి ఇప్పటికీ తెలియదు కాదు ఆ క్యారెక్టర్ ఎంత ఫేమస్ అనేది. సో ఆ క్యారెక్టర్లో చాలా కరెక్ట్గా చేశాడు అనమాట. ఎంతవరకు చేయాలో ఆ క్యారెక్టర్ ఎంతవరకు నీడి ఉంటుందో అంతవరకు కూడా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశాడని చెప్పొచ్చు సునీల్. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే సో నార్మల్గా ఎవరైనా సరే క్యాడర్ పెరిగే కొద్దో లేదంటే సినిమాలో గ్రోత్ పెరిగే కొద్ది ఏమవుతుంది, వాళ్ళు తీసుకునేటటువంటి రెమ్యునరేషన్స్ కూడా పెరుగుతూ పోతాయి. సో స్టార్టింగ్లో ఉన్నటువంటి రెమ్యునరేషన్ కన్నా రాను రెమ్యునరేషన్ పెరుగుతుంది, సో వాళ్ళ క్యాడర్ పెరుగుతుంది. బట్ సునీల్ విషయానికి వచ్చేసరికి జరిగినటువంటి మిస్టేక్ ఏంటంటే యాజ్ ఏ కమెడియన్గా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ కంటే ఇప్పుడు విలన్గా తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ చాలా తక్కువ అనేటటువంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో ఒకప్పుడు ఒక మూవీకి అతను తీసుకునేటటువంటి అమౌంట్ ఒక 2 to 3 crores అలా ఉంటే ప్రెసెంట్ ఒక మూవీకి లేదంటే మొత్తం ఓవరాల్గా ఇయర్ మొత్తం చేసినా కూడా అంత అమౌంట్ రావట్లేదంట. సో విలన్గా చేస్తున్నటువంటి సునీల్కి అయితే చాలా తక్కువ అమౌంట్ 40 lakhs అలా మాత్రమే పే చేస్తున్నారు అనేటటువంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఎందుకు ఇంత తక్కువ కూడా చేయడం దేనికి అనేటటువంటి వార్తలు ఫ్యాన్స్ దగ్గర నుంచి అయితే వస్తున్నాయి. సో సునీల్ గురించి మనం కానీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ యొక్క మంచి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. సో హీరోగా రాణిస్తున్నటువంటి టైంలో మళ్ళీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నటువంటి టైంలో మళ్ళీ అలా వైకుంఠపురం సినిమాతో మళ్ళీ అతన్ని ఒక మంచి కామెడీ జోన్లో తీసుకురావడం జరిగింది. అండ్ అరవింద్ సమేతలో కూడా లైక్ అటువంటి ఒక క్యారెక్టర్లో కనిపిస్తాడు, ఒక మంచి కామెడీ రోల్లో అని అనిపిస్తుంది. బట్ మళ్ళీ ఏంటంటే హీరోగా ట్రై చేసినటువంటి ఆలోచనలు ఉన్న టైంలోనే జైలర్ లాంటి సినిమాలో కూడాను ఒక క్యారెక్టర్ అండ్ అలానే పుష్పకు సంబంధించినటువంటి ఒక విలన్ రోలు. సో ఈ విధంగా వరుస పెట్టి సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికి కూడా పుష్ప 2 సినిమాలో కూడా మంగళశ్రీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి జనాల్లో. సో మొత్తానికి సునీల్ ఒకప్పుడు కమెడియన్గా చేసినప్పుడు ఒక్కొక్క సినిమాకి తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ కంటేను ఇప్పుడు ఓవరాల్గా ఇయర్ మొత్తం ఎన్ని సినిమాలు చేస్తున్నప్పుడు కూడా వాటి రెమ్యునరేషన్ తగ్గింది అనేటటువంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మీ ఉద్దేశం ప్రకారం ఏమంటారు, సునీల్ మీరు ఎలా చూద్దాం అనుకుంటారు? మాక్సిమం అందరూ కమెడియన్గానే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ కొన్ని విషయాలు నాకు హీరోగా కూడా ఎక్కడో సునీల్ బాగానే నచ్చాడు. ఎగ్జాంపుల్కి మర్యాద రామన్న కావచ్చు, పూలరంగడు కావచ్చు. నాకు ఈ 2 సినిమాలు బాగా ఇష్టం అనమాట సునీల్ క్యారెక్టర్ అంటే. మంచి కామెడీ టైమింగ్ అండ్ మంచి బాడీ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ కాబట్టి సునీల్ నేను హీరోగా కూడా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ విలన్గానే కాస్త నేను ఎక్కించుకోలేకపోతున్నాను అనే చెప్పుకోవచ్చు. యాక్చువల్ సునీల్ కూడా చెప్పడం జరిగింది. సో మన తెలుగు వాళ్ళకి ఏంటంటే కామెడీగా చూసి ఇప్పుడు నేను విలన్గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. బట్ తమిళనాడు, కర్ణాటక, కేరళ సో ఇటువంటి దగ్గర నన్ను విలన్గానే చూశారు కాబట్టి వాళ్ళు దే ఆర్ యాక్సెప్టింగ్ మీ అనేసి చెప్పడం జరిగింది. సో మొత్తం మీద మీ ఒపీనియన్ ఏంటి? సునీల్ గురించి మీకు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి? లేదా ఒకప్పుడు ఉన్నటువంటి కమెడియన్స్తో పోలిసి ఇప్పుడు చాలా కమెడియన్స్ తగ్గారనే చెప్పుకోవచ్చు, అంటే టైమింగ్ ఉన్న కమెడియన్స్. సో సునీల్ ఎటువంటి క్యారెక్టర్లో మీకు బాగా నచ్చాడు, అంటే మీకు చూసినటువంటి సినిమాలో సునీల్ ఏ క్యారెక్టర్ మీకు చాలా ఇష్టం అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.